అమ్మా నీ ఆట పాడే కానీ నా మాట ఇక్కడ అడుగునేంటే ఏమదే ఏంటి బయట ఎన్నిసార్లు చెప్పాను అమ్మా అంత సొమ్ము పెట్టినవాడిని అప్పుడే ఆవాలకు పంపలేక అలా చూస్తున్నాను. ఎంత పెట్టాడమ్మా వాడు ఇంత పెట్టాడా మరి ఎంత పెట్టాడమ్మా పెద్దతనం వచ్చి ఎంత పెట్టాడు నువ్వు మర్చిపోయావు కానీ చిన్నపిల్లగా నాకు గుర్తుంది చెప్తా వాడు ముందునే పిచ్చివాడమ్మా పిచ్చివాడికి పిచ్చెక్కించడం ఎక్కడ నేను మార్చి వయసులో ఉన్నప్పుడు రోజుకు 20 మందికి పిచ్చెక్కించి పిచ్చాపత్రి పంపేదానమ్మా అవునమ్మా నువ్వు మాన్యుడే అనిపించినావు నేను ఎన్నో కోట్లు కూడా ముట్టినానమ్మా పెళ్ళాము నగలు మార్పించినావా ఆమెకున్న 7 వారాల నగలు మన కోసమే కదా మార్చాడు. నేను ఎంతో మంది భార్యను వాళ్ళ పుస్తకాలు పుట్టుకునే నేర్పించినానమ్మా లక్ష్మీనాథ పెద్దన్న గారు నరసాపురమాత వీళ్ళ అన్నగారు మమ్మల్ని ఆశిస్తూ మాట్లాడుతూ వారికి వారికి వెళ్ళడానికి మా కళాబంధమని ఓసి నీ పిచ్చిదానా నువ్వు ఎట్లా బతావమ్మా ఈ శ్రీరంగని నేను తెలుస్తున్నాయమ్మా నీ అందమునకు నీ సంగమునకు తెలిసి లోటు లేకుండా ఎడలా కోటీశ్వరులు మా కొంప చుట్టూ తిరగకపోయారా కోర్టు గడిపోకపోయామా అమ్మా కోర్టు గడిపలేకపోయామా అది సరే కానీ నేను ఒక మాట అడగనా? విత్తం అంటే ఏంటి? కుక్క అంటావు నాకు కొన్ని సందేహం. అది మన ఇంటి కుక్కనా పక్కింటి కుక్కనా బజారు? మన ఇంటి కుక్క విశ్వాసంగా జంతువమ్మా మన ఇంటికి పక్కి ఇంటి కుక్క పక్కి
పక్కింటి కుక్కను కొడితే పక్కింటి వాళ్ళు మొన్ననే గలాట్ జరిగింది, వాళ్ళకు మనకు వద్దు. అబ్బబ్బబ్బా, వద్దులేమ్మా. వద్దు. పదాలు చెప్తావానే బయటికి నెట్టవదయో. అమ్మా, అమ్మా